వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎంఆర్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు దారుణ హత్య. కాంగ్రెస్ ఆలూరు ఇన్ఛార్జిగా ఉన్న లక్ష్మీనారాయణ కామెంట్స్. దళితుడిని అవమానించాడని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే జ్ఞానదేవ్ అహూజాపై వేటు. తెలంగాణలో స్మితా సబర్వాల్ సహా 20 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు. ఎంఆర్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న లక్ష్మీనారాయణను దారుణ హత్యకు గురయ్యారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులో ఆలూరు రోడ్డు చిప్పగిరి రైల్వే బ్రిడ్జ్ వద్ద ఈ ఘటన జరిగింది. గుంతకల్ నుండి చిప్పగిరికి లక్ష్మీనారాయణ వెళ్తూ ఉండగా హత్య చేశారు. లక్ష్మీనారాయణ ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని టిప్పర్తో ఢీకొట్టారు. ఈ ఘటనతో కారులో చిక్కుకున్న లక్ష్మీనారాయణపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే తీవ్ర గాయాల పాలైన లక్ష్మీనారాయణను వెంటనే ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. ఆసుపత్రికి తరలించే క్రమంలోనే లక్ష్మీనారాయణ ప్రాణాలు విడిచినట్లుగా చెబుతున్నారు. అయితే ఎంఆర్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న లక్ష్మీనారాయణపై ఎవరు దాడి చేశారు, ఆయనపై అత్యంత దారుణంగా దాడి చేయాల్సిన అవసరం ఏం వచ్చింది, ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారు అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దళిత వ్యక్తి గుడిలోకి వచ్చాడని ఆలయాన్ని శుద్ధి చేసిన మాజీ ఎమ్మెల్యే జ్ఞానదేవ్ అహూజాను రాజస్థాన్ బీజేపీ బహిష్కరించింది. క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఆల్వార్లోని రామమందిరంలో జరిగిన కార్యక్రమానికి కాంగ్రెస్ నేత తుకారం జుల్లి వెళ్లగా అహూజా గుడిని శుద్ధి చేశారు. ఇది దళితుడిని అవమానించడమేనని మాజీ సీఎం అశోక్ గెహ్లోట్ విమర్శించారు. అయితే తానెవరిని అవమానించలేదని అహూజా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన యంత్రాంగంలో ఆదివారం నాడు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 21 మంది అధికారులకు కొత్త పోస్టింగులు ఇవ్వగా కొందరికి పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ బదిలీలో పలువురు సీనియర్ అధికారులు ఉండడం గమనార్హం. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ కమిషనర్గా పనిచేస్తున్న ఇల్లంబర్తి కేను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని పర్యవేక్షించే పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా ఉన్న ఆర్వి కర్ణన్ను జీహెచ్ఎంసీ నూతన కమిషనర్గా నియమించారు. చూసారుగా వివాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 TV 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.